అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి 2 రోజులు అవుతున్నది. సో రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణకు రాబోతున్నాడు అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ఢిల్లీకి పోయిర్రు. రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యారని వార్నింగ్ ఇచ్చారని కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన కూడా హైకమాండ్ కోప్పడ్డరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. మీనాక్షి నటరాజన్ ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు. మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన ఆమె ఒక రిపోర్ట్ కూడా హైకమాండ్కి ఇచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఇంతకు మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమై ఉండొచ్చు? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంతమంది మంత్రుల గురించి, కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి పంచాయతీల గురించి, అట్లనే కాంగ్రెస్లో కొన్ని గొడవల గురించి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట. హైకమాండ్ ఒక్కొక్క లీడర్ని క్యాబిన్కి పిలిచి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట. అంటే రేవంత్ రెడ్డి తోటి దాదాపు ఒక 10-15 నిమిషాలు, ఆ తర్వాత మంత్రులతోటి ఒక్కొక్కరిని పిలిచి 10 నిమిషాలు 15 నిమిషాల పాటు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే తెలంగాణలో కొన్ని పంచాయతీలు నడుస్తున్నాయి, మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఆ తర్వాత తెలంగాణలో ఈ మధ్యకాలంలో నడుస్తున్నటువంటి పెద్ద పంచాయతీ హైడ్రా వల్ల హైదరాబాద్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. హైడ్రా వల్ల రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. సో హైడ్రా పైన కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ హైడ్రా వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అయిందని, డ్యామేజ్ అయిందని, ఎట్టి పరిస్థితులలో హైడ్రా పైన మీరు పాజిటివిటీ తెచ్చుకోవాల్సిందే, హైడ్రా పైన మీరే మాట్లాడుకోండి, మీరే చెప్పుకోండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డిని నా హుటాహుటిన ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా గురించి మాట్లాడే కార్యక్రమం చేసిండు. హైడ్రా చాలా అద్భుతం, ఏ అధికారిని ఎక్కడ పెట్టాలి, ఏ అధికారిని నియమించాలనేది ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి తప్పుడు కేసులు పెడుతున్నారు, కావాలనే హైడ్రా పైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కొంతమంది పైసలు తీసుకొని హైడ్రాను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసిండు. వాస్తవానికి ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే హైకమాండే చెప్పినట్టు రేవంత్ రెడ్డి తోటి, ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా పంచాయతీ తెలంగాణలో నడుస్తుంది, ఆ పంచాయతీకి మీరు ఫుల్ స్టాప్ పెట్టండి, ఆ పంచాయతీకి మీరు ఎండ్ కార్డు పెట్టండి, హైడ్రా గురించి మీరే మాట్లాడుకోండి, మీరే తేల్చుకోండి, హైడ్రా పెట్టింది మీరే కాబట్టి ఇక మీరే చూసుకోండి, హైడ్రా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకం ఉండొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పగానే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిండు. అసలు మీకు నిజం తెలియదు, రేవంత్ రెడ్డి అసలు కోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చారు, రంగనాథ్ పైన కోర్టు ఎందుకు కోప్పడ్డారు, ఏం జరిగింది అనేది రేవంత్ రెడ్డికి అసలు ఏం తెలియదు. రేవంత్ రెడ్డికి ఇంకా సమాచారం కూడా పూర్తి స్థాయిలో పోలే. అసలు కోర్టు ఆదేశాలు రేవంత్ రెడ్డి పరిశీలన చేయలేదు, చూడని కూడా చూడలేదట. డైరెక్ట్ ప్రెస్ ముంగడికి వచ్చి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సో రేవంత్ రెడ్డి ఎట్లా అట్లా మాట్లాడిండి, అయిపోయింది. ఆ తర్వాత అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మొత్తం తెలంగాణకు 2-3 రోజులు గాలికిడ్చి పెట్టిరు రేవంత్ రెడ్డి, మంత్రులు మొత్తం కూడా అక్కడ ఢిల్లీలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు ఉన్నారు, రేవంత్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి లీడర్లు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో లీడర్లు అందరితో మాట్లాడే కార్యక్రమం చేస్తారు. అయితే వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది అంటే మీనాక్షి నటరాజన్కి ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చారు. ఫీడ్బ్యాక్ పేపర్లో ఒక 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న 1, రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, బాగుంది బాగాలేదు చెప్పలేము, ఇది జనాలు ఇవ్వద్దు, ఈ ప్రశ్నలకు ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యేలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చి ఫీడ్బ్యాక్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టు. అసలు రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుంది, రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూస్తున్నాడా లేదా, చూస్తున్నాడు చూస్తలేడు చెప్పలేము, ఇట్లా ఈ విధమైన ప్రశ్నలు, ఈ విధమైన సమాధానాలు టిక్స్ పెట్టాలి. టిక్స్ పెట్టి మీనాక్షి నటరాజన్కి ఇవ్వాలి. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒపీనియన్ మీనాక్షి మేడంకి ఇస్తే ఆ ఒపీనియన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా, ఊడిపోతుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే కొన్ని హెచ్చరికలు జారీ చేసిరు, కొన్ని హింట్స్ ఇచ్చిరు. ఏ విషయంలో హింట్స్ ఇచ్చిరు, ఎక్కడ హింట్స్ ఇచ్చిరు అంటే ఒకసారి రేవంత్ రెడ్డి బెంగళూరుకు పోతాడు. బెంగళూరుకు పోతే బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ఉంటాడు. మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో చెప్తారట, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ముగ్గురు పోతారు. ఎందుకు పోతారు అంటే మహేష్ కుమార్ గౌడ్ పైన కొన్ని వార్తలు వస్తాయి ఒక ఛానల్లో.
ఆ వార్తలు ఎట్లొస్తాయంటే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి ఫ్లాప్ అయిపోయింది, ఒక డిజాస్టర్ పీసీసీ పదవికి పనిచేయడు, పీసీసీ పదవి వేస్ట్ అని చెప్పి ఒక వార్తలు ఛానల్స్లో వస్తున్నాయి. అయితే మహేష్ కుమార్ గౌడ్ పైన వార్తలు వేపిస్తుంది ఫహీం ఖురేషీ, రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర ఫహీం ఖురేషీ, రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు ఫహీం ఖురేషీ అని కొన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి. చాలామంది మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే అయితే మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు సార్ అని చెప్పిండట. రాహుల్ గాంధీ ఏం చేసినట్టు ఫోన్ చేసి మీరు ఒకసారి మల్లికార్జున ఖర్గేతో మాట్లాడండి, ఖర్గే మీకు బెంగళూరులో కలుస్తాడు అంటే ఖర్గేని కలవడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి ముగ్గురు పోతే అప్పుడు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో చెప్పినట మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోండి, మీ పైన ఉన్న వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే మీ ముఖ్యమంత్రి పదవి పైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి అధిష్టానం చాలా సీరియస్ ఉన్నారు, మీ పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోండి, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డికి గతంలోనే మల్లికార్జున ఖర్గే కొన్ని హింట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినట్టు. మరి రేవంత్ రెడ్డి అలర్ట్ కావాలి కదా, మరి పుసుకున్న ముఖ్యమంత్రి పదవి పోతుందేమో, లేకపోతే నన్ను దించేస్తారేమో అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండాలి కదా. ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గే ఆ మాట చెప్పిండో రేవంత్ రెడ్డి తోటి, రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చి టకా 2-3 పనులు చేసిండు. ఫస్ట్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే రైతు భరోసా అకౌంట్లో విడుదల చేసిండు, రెండోది మహిళలకు బస్సులు పంపిణీ చేసిండు, మూడోది పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు, నాలుగోది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చిండు, హైదరాబాద్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు, సీసీ రోడ్లు శాంక్షన్ చేసిండు, గ్రామ పంచాయతీలకు ఫండింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు, చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇట్లా ఫండింగ్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేసిండు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఉట్టినా టకటక చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వస్తే 3 years కంప్లీట్ అయిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇంకొక డిసెంబర్ అయితే ఇక 3 years కంప్లీట్. మరి ఈ 3 years కంప్లీట్ అయిపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దించే అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్న అంశం. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసిరు కర్ణాటకలో సిద్ధరామయ్యని తీసేసి డీకే శివకుమార్కి సీఎం పోస్ట్ ఇచ్చారు. సో అక్కడ సిద్ధరామయ్యని దించేస్తే సిద్ధరామయ్య పేసీలో పనిచేసేటటువంటి మంత్రులను కూడా తీసేసారు క్యాబినెట్లో. సో సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని ఒకవేళ దించేసేది అనుకో, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన మంత్రులను కూడా దించేసే అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. సో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి, లేదా ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. అందుకే రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొన్ని కీలకమైన పనులు చేసిండు, భారీ బహిరంగ సభలు పెట్టిండు. మీరు బాగా అబ్జర్వ్ చేసిరో లేదో, మొత్తం నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెట్టడము, జనాలకు 500 ఇచ్చి 300 ఇచ్చి సభలకు తీసుకురావడం, మొత్తం సభలలో ముచ్చట్లు చెప్పడం, మాట్లాడడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు చేసిండు అనుకుంటారు? ఉరుకులు పరుగులు, భారీ బహిరంగ సభలని, మీటింగ్లని, అట్లా ఇట్లా ఉరుకులు ఎందుకు? ఇదంతా కేవలం ఆయన పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి, ఆయన పైన ఉన్నటువంటి నెగిటివిటీని క్లియర్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి చేసేటటువంటి కథ. 2-3 సర్వేలు వచ్చినాయి, చాలా సర్వే రిపోర్టు రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ వచ్చినాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కి 22 సీట్లని, 23 సీట్లని, 42 సీట్లని, 33 సీట్లని, ఇట్లా రకరకాల సర్వేలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి సర్వే చేయించినా కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 42, 43 కంటే ఎక్కువ సీట్లు రావని రేవంత్ రెడ్డికి రిపోర్టే వచ్చిందట. ఇవన్నీ మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి చేరవేసింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం కథ, ఇవన్నీ ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ చెప్పింది. అట్లనే పంచాయతీలు కూడా హైకమాండ్కి తెలిసింది. ఆ పంచాయతీలు ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోప్పడడం, రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీ అవుతుందని, రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పడతలేదని, రేవంత్ రెడ్డికి బట్టికి పడతలేదని, రేవంత్ రెడ్డికి కొండా సురేఖకు పడతలేదని, రేవంత్ రెడ్డికి మంత్రులకు ఏదో చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది, గొడవలు అవుతున్నాయని, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏదో పంచాయతీలు అవుతున్నాయని, గొడవలు అవుతున్నాయని, మంత్రులకు ఎమ్మెల్యేలకు పంచాయతీలు అవుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు రేవంత్ రెడ్డికి పంచాయతీ అవుతుందని, కొంతమంది ఎమ్మెల్యేలకే గొడవలు అవుతున్నాయి. ఇట్లా రకరకాల లొల్లులు పంచాయతీలు హైకమాండ్ దాకా పోయినాయి. ఇంకోటి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఫహీం ఖురేషీ, రోహిన్ రెడ్డి, అట్లనే కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఈ మొత్తం రెడ్ల పైన కూడా కంప్లైంట్ ఇచ్చిరట హైకమాండ్కు. నువ్వు రేవంత్ రెడ్డి కథ ఇట్లుందని చెప్పి కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి తెలియకుండా ఢిల్లీకి పోయి ఢిల్లీలో హైకమాండ్తో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చిరట. ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో అసలు ఎమ్మెల్యేలు ఎందుకు పోతురు, మంత్రులు ఎందుకు పోతురు, హైకమాండ్ దగ్గర పోయి ఏం చేస్తారు, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి తెలుసుకునే కార్యక్రమం కూడా చేసింది అనేది వినబడుతున్న చర్చ. ఇంటెలిజెన్స్ పెట్టో లేకపోతే ఢిల్లీలో రేవంత్ రెడ్డి టీం తోటో ఎట్లనో అట్లా అసలు ఎందుకు వస్తున్నారు ఢిల్లీకి, ఏం చేస్తారు అని చెప్పి కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడట. ఇదొక అంశం కూడా నడిచింది. కొన్ని మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే నాకు చాలా గమ్మత్ అనిపించినాయి. ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్ చెప్తున్నారు రేవంత్ రెడ్డిని ఖర్గే కోప్పడ్డాడు, తిట్టిండు, ఇక నువ్వు వద్దు దిగిపో, అసలు నువ్వు మొత్తం పెంట చేసినావు, తెలంగాణను ఆగం చేసినావు, నువ్వు చేయబట్టి మొత్తం ప్రభుత్వం అంతా ఆగమైపోయింది, మళ్ళీ కాంగ్రెస్ గెలవకుండా అయిపోయిందని చెప్పి ఖర్గే రేవంత్ రెడ్డిని అన్నాడట. ఇప్పుడు ఒకవేళ ఖర్గే రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకుంటే
వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు ఏం కథ అనేది మనకు ఎట తెలుస్తుంది? రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి, ఖర్గే అయినా చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. మరి ఎట్లా తెలుస్తుంది మీడియా ఛానళ్లకు? కొన్ని ఛానళ్ళు అయితే విచిత్రం అయిపోయినాయి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళే చెప్తారు, వీళ్ళే మీడియా ఛానల్లో చెప్తారు. గట్ట ఎట తెలుస్తుంది? కాకపోతే కొన్ని ఊహాగానాలు ఉంటాయి, ఈ విషయం పైన మాట్లాడవచ్చు, ఈ విషయం పైన వార్నింగ్ ఇవ్వచ్చు, ఈ విషయం పైన చర్చించవచ్చు అని చెప్పి. కానీ ఈ రిపోర్ట్ పోయింది, ఇదంతా కూడా మీనాక్షి నటరాజన్ వాళ్ళకి సంబంధించిన టీము. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు, మంత్రుల దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు, ఖచ్చితంగా మంత్రులు ఎవరైనా బయటకు వచ్చి వాళ్ళ అంచనాలు చెప్పుకుంటారు కదా, ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్పుకుంటారు. వాళ్ళు బయట ప్రచారం చేస్తారు, అదొకటి జరగవచ్చు, జరుగుతాయి. కానీ ఏదో జరిగిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఒకటి మాత్రం రియాలిటీ, రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ మాత్రం సీరియస్గా ఉన్నారట. సీరియస్గా ఉండడానికి రీజన్ ఏం లేదు, రేవంత్ రెడ్డి వ్యవహారమే. ఎమ్మెల్యేలను కలుపుకొని ముందుకు పోకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఎవరు చెప్పినా పట్టించుకోకపోవడం, అంతా నా ఇష్టం అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరించడం, మంత్రుల పనులు కూడా రేవంత్ రెడ్డి చేయడం, మంత్రుల శాఖలలో రేవంత్ రెడ్డి వేలు పెట్టడం, ఏ మంత్రికి చెప్పకుండా రేవంత్ రెడ్డి పని చేయడం, మంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ మంత్రికి సంబంధించిన శాఖలో రేవంత్ రెడ్డి అన్ని పెత్తనాలు చూసుకోవడం, ఇవన్నీ కూడా మంత్రుల్లో కోప్పడతారు కదా. మంత్రులు కూడా సీరియస్ ఉంటారు. రేవంత్ రెడ్డి పైన దాదాపు 2-3 మంత్రులు కోపంతో ఉన్నారు, అసంతృప్తి అసహనంతో ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నా అనే చర్చ కూడా ఉన్నది. సో హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి పైన చాలా సీరియస్ ఉన్నారట. మామూలు సీరియస్ కాదు. ఈ అవసరం అని కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లకి వెళ్ళి దించేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సే బేస్, ఆయన పర్ఫార్మెన్స్ని బేస్ చేసి ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండాలా దించేయాలా అనేది రేవంత్ రెడ్డి మరి ఆయన వ్యవహారం ఎట్లుంది, తెలంగాణలో మరి పరిపాలన చాతరైతుందా లేదా, మరి ఫిట్టా అన్ఫిట్టా, అడ్మినిస్ట్రేషన్ వస్తుందా లేదా, ఏం చేస్తుంది అనేది హైకమాండ్ ఓకే అనుకుంటే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. కాంగ్రెస్ తోటి ఏదైనా సాధ్యమవుతుంది, గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ తీసేయాలంటే తీసేస్తారు, ఉంచాలంటే ఉంచుతారు. కాంగ్రెస్ తోటి ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమి ఇంటి పార్టీ కాదు, తెలంగాణ పార్టీ గల్లీ పార్టీ కాదు, ఢిల్లీ పార్టీ కదా. సో హైకమాండ్ ఎట్లా నిర్ణయిస్తే గట్లనే ఉంటారు కథ. ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటేనే కాంగ్రెస్ ఉన్నది, రేవంత్ రెడ్డి ఉంటేనే ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ కథమైపోతుంది అనేటటువంటి ఆలోచన హైకమాండ్కి ఏమి ఉండదు, అట్లేం ఉండదు. రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకొక రేవంత్ రెడ్డిని తయారు చేస్తారు హైకమాండ్, అట్లా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇట్లా రకరకాల చర్చలు అయితే వస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చిరట. కొంత వినబడుతున్న చర్చ, నెగిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చిరట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని, ఆయన వ్యవహారం బాగాలేదని, పట్టించుకుంటలేడని, అపాయింట్మెంట్ ఇస్తలేడని, కలుస్తలేడని, డేక్తలేడని, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నాడు, ఇష్టం ఉన్న వాళ్ళని కలుస్తున్నాడు, ఇష్టం ఉన్నతో మాట్లాడుతున్నాడు. ఇట్లా రకరకాల రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయట. మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్లు ఇచ్చారు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. మరి అన్ని కంప్లైంట్లను బేస్ చేసుకొని మరి హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఏమని కోప్పడ్డారు, ఏమని చెప్పి ఏం కథ అనేది ఇంకా ముందు ముందు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. కానీ అందరు మంత్రులతో హైకమాండ్ అయితే మాట్లాడుతురట. ఒక్కొక్క మంత్రిని పిలిపించుకొని హైకమాండ్ కుసబెట్టి మరి మాట్లాడుతురట. ఏం జరిగింది, ఏం కథ, అసలు ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి ఏందనేది అంతా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్న అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా, ఊడిపోతుందా అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.